హాయ్ గైస్. ఈరోజు వచ్చేసి థర్స్‌డే వర్క్ ఫ్రమ్ హోమ్. నేను పప్పు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 10% కరెక్ట్ ఆనియన్స్ తర్వాత ఇంకా టమాటో కట్ చేయాలి. దాల్ అయితే ఒక చిన్న టీ గ్లాస్ సైజులో తీసుకున్నాను. ఆల్రెడీ పీస్ అయితే కడిగి పెట్టినాను. టమాటో అయితే కట్ చేశాను. వేసాను. ఇంకా బ్యాగ్ కూడా కడిగి పెట్టాను. ఫస్ట్ టైం చేస్తున్నాం పప్పు నా లైఫ్లో. చూద్దాం ఎలా వస్తుందో. రోజు కోసం ఈ పనులు అండ్ చింతపండు కూడా నానబెట్టినాను. చింతపండు వచ్చేసి కుక్కర్లోకి విజిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి కొంచెం స్టవ్ మీద పెడుతున్నాను. బ్యాల్ అయితే వేసేసాను. తర్వాత ఇలా వేసేద్దాం. ఇప్పుడు ఇంకా విజిల్ పెట్టేద్దాం. విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్ ఇద్దాం అనుకుంటున్నాం. వాటర్ ఎక్కువ వేసినా అనుకోవచ్చు మీరు, బట్ ఎందుకంటే మళ్ళీ మాడింది అనుకో మళ్ళీ చాలా భయంకరంగా ఉంటుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో నీళ్ళకైనా పర్లేదు, కొంచెం ఎక్కువ వాటర్ వేసాను. అది ఫ్యాట్. ఓకే గైస్, ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ కొంచెం సిమ్లో పెడదాం, లో ఫ్లేమ్లో. తర్వాత హై పెడదాం. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాం. కొంచెం ఇక పైన అయితే వండింది బయటికి, బట్ ఒక పర్లేదు మాడకుండా ఉంటే చాలా పడుతుంది. ఆఫ్ చేసి కట్టి రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే 5 days అయిపోయింది రైస్ కూడా. మొత్తం ఇలా ఉంది. ఇందులో చింతపండు వేసి కొంచెం అలా మీద కొంచెం ఉప్పు చూసుకొని తర్వాత వేసేద్దాం. కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నట్టు నీళ్ళు ఉంది, పర్లేదు ఎక్కువ. చింతపండు అయితే వేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం అలా పెడదాం. నెక్స్ట్ వెల్లుల్లి ఆనియన్స్ వేసి తిరువాత పెట్టుకుందాం. Do follow Raghu Vlogs on Insta and subscribe on YouTube.